డాక్టర్ గారు అంటే నేను చదివిన ఆర్టికల్ ప్రకారం ఏంటంటే ఇండియాలో ముఖ్యంగా 30% మంది డాక్టర్ దగ్గరికి వెళ్ళినా సరిగ్గా డయాగ్నోస్ చేయరు 30% అని అంటున్నారు. ఎగ్జాక్ట్లీ. బట్ మీరు హ్యావింగ్ లాట్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ అండ్ మీరు థెరపాటిక్ ఎండోస్కోపిస్ట్ అడ్వాన్స్డ్, సో మీరు ఎట్లా డయాగ్నోస్ చేస్తారు? వచ్చిన వెంటనే దాన్ని పట్టుకోవడానికి ఎలాంటి ట్రిక్స్ ఉన్నాయి? మోస్ట్ ఇంపార్టెంట్గా రికరెంట్ సిమ్టమ్స్ అంటే హిస్టరీలో మనకి ఎక్కువ శాతం మంది తెలిసిపోతూ ఉంటుంది. ఇది లాస్ట్ 1 వీక్ 5 days 10 days ఉంది అంటే కనుక ఎక్యూట్ ప్రాబ్లం కాబట్టి మనము లోతైన ఇన్వెస్టిగేషన్స్ చేయకుండా ఉండడానికే ప్రయత్నం చేస్తాం. ఎవరికైనా సరే కొన్ని నెలల నుంచి కనుక ఇలాంటి ప్రాబ్లం ఉంది, లేకపోతే బరువు తగ్గిపోతున్నారు, ఆకలి మందగించింది, ఇలాంటి సిమ్టమ్స్ని ఎప్పుడైనా సరే రెడ్ ఫ్లాగ్ సైన్స్, సీరియస్ సిమ్టమ్స్ అని మనం గమనించుకోవాలి. ఇలాంటి సిమ్టమ్స్ ఉన్నవాళ్ళు ఏజ్ చిన్నదైనా కానీ మనం డెఫినెట్గా ఈ డిసీజ్ గురించి మనం అవాల్యుయేట్ చేసుకుని అర్లీ డయాగ్నోసిస్ చేసుకునే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది. అల్సరేటివ్ కోలైటిస్ డిలే అవ్వదండి డయాగ్నోసిస్. మీరు అన్నట్టు క్రోన్స్ డిసీజ్ డయాగ్నోసిస్ చాలా డిలే అవుతుంది. ఈవెన్ ఇన్ కంట్రీస్ లైక్ యుఎస్ఐ, యూకే కూడా డయాగ్నోసిస్కి యావరేజ్గా 5 years పట్టే అవకాశం ఉంటుంది. సో మనకి ఇక్కడ అడ్వాంటేజెస్ చాలా ఉన్నాయి. సో డైరెక్ట్గా చాలామంది సూపర్ స్పెషలిస్ట్కి వెళ్ళిపోయే అవకాశం ఉంది కాబట్టి మనకే ఇంకా డిలే ఇన్ డయాగ్నోసిస్ తక్కువ ఉంటుంది ఈ క్రోన్స్ డిసీజ్ అది. సో డయాగ్నోసిస్ అనేది హిస్టరీలో ఎక్కువ శాతం మనం తీసుకునే అవకాశము, ఎవరికి ఫర్దర్ టెస్టింగ్ అవసరము, ఎవరికి అన్ని టెస్టులు చేయాలి అనేది మనం నిర్ధారణ చేసుకోవచ్చు హిస్టరీ కరెక్ట్గా తీసుకుంటాం. పట్టణాల్లో చూస్తే ఆల్మోస్ట్ 20% మందికి ఏదో రకంగా నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ ఉన్నట్లు కనబడుతుంది మనకి. యాక్చువల్లీ ఈ స్థాయిలో పెరగడానికి గల కారణం ఏంటి? హౌ టు ప్రివెంట్ దిస్? ముఖ్యంగా కారణము చెప్పుకోవాలి అంటే సిట్టింగ్ జాబ్స్. చాలా ఎక్కువ మంది సిట్టింగ్ జాబ్స్, మొబిలిటీ తగ్గిపోయింది. మనం వెహికల్లో ఇంట్లో బయలుదేరితే మళ్ళీ వెహికల్లో ఇంటికి వచ్చి చేరుకుంటాము. వర్క్లో కంప్లీట్గా సిట్టింగ్ ఉంటుంది. సో ఎక్సర్సైజ్ అనేది ఆల్మోస్ట్ 0 అయిపోయిందనే చెప్పుకోవచ్చు. ఈ ఎక్సర్సైజ్ లేకపోవటము నెంబర్ 1 కారణంగా చెప్పుకుంటాం. పట్టణాల్లో ఎక్కువగా ఉండటానికి కూడా ఈ ఎక్సర్సైజ్ లేకపోవడమే ముఖ్యమైన కారణం. రెండోది ఫుడ్ హ్యాబిట్స్. ఈ డైటరీ హ్యాబిట్స్ ఎలా ఉంది అంటే మోర్ దాన్ 50% బయట తినే అలవాటు, వెస్టర్నైజ్డ్ ఫుడ్స్కి అలవాటు పడిపోవటం, ఈ డైట్లో మన నేటివిటీకి దూరంగా వెళ్ళిపోవటం, ఎప్పుడైతే ఇవన్నీ జరుగుతున్నాయో ఈ ప్రాసెస్డ్ ఫుడ్స్ ఎక్కువగా తీసుకుంటాం, కోలాస్ ఎక్కువగా తీసుకుంటాం, ఎక్సెసివ్ షుగరీ ఫుడ్, ఈ వాటెవర్ కేక్స్ కానీ వాటెవర్ ఇలాంటివన్నీ ఎక్కువ తీసుకుంటాం వల్ల ఈ ఫుడ్ అంతా డైరెక్ట్గా ఫ్రీ ఫ్యాటీ యాసిడ్ అయిపోయి లివర్ మీద డిపాజిట్ అవుతుంది. నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ డిసీజ్కి ఈ 2 ముఖ్యమైన కారణాలుగా చెప్పుకోవచ్చు. అండ్ ఈ ప్రాసెస్డ్ ఫుడ్ ఎక్కువగా తీసుకుంటాము, ఎక్సర్సైజ్ లేకపోవటము ముఖ్యమైన కారణాలుగా మనం సిటీస్లో ఎక్కువగా చూస్తానికి కూడా అదే కారణం. ఇంకా మనం పల్లెటూరులో చూసుకుంటే మన నేటివ్ ఫుడ్కి దగ్గరగా ఉన్నాం. ఇంకా ఈ ప్రాసెస్డ్ ఫుడ్స్ ఇవన్నీ చాలా చాలా తక్కువగా ఉంటాయి కాబట్టి మనం ఫ్యాటీ లివర్ తక్కువగా చూస్తున్నాం. బాగా ఒబీస్గా ఉన్న వాళ్ళు, అన్కంట్రోల్ డయాబెటీస్ ఉన్న వాళ్ళలో మాత్రమే మనం పల్లెటూరులో ఫ్యాటీ లివర్ చూస్తాం. బట్ ఇలాంటి 2 లేకుండా కూడా జస్ట్ అబ్డామినల్ ఒబిసిటీ ఉండి సిటీస్లో మనం ఫ్యాటీ లివర్ డిసీజ్, నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ ఎక్కువగా చూస్తాం జరుగుతుంది. సో డాక్టర్ గారు అంటే ఈ నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్కి సంబంధించి ఇంకా భయంకరమైన నిజం ఏంటంటే లాస్ట్ 10 yearsలోనే కేసులు డబుల్ అయినాయి అని చెప్పేసి ఎగ్జాక్ట్లీ అంటున్నారు. ఇది చూస్తే ఒక రకంగా భయానకంగా కనబడుతుంది. యాక్చువల్గా ఈ నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ని మనం ప్రారంభంలో ఎలా గుర్తించాలి, దీనికి ఎలాంటి ట్రీట్మెంట్ ఉంటుంది, అదే రకంగా లాస్ట్ 10 yearsలోనే డబుల్ అయినప్పుడు మరి ఫ్యూచర్ ఏంటి? సో అవగాహన రాహిత్యం వల్లనే కేసెస్ పెరిగిపోతున్నాయి. నెంబర్ ఆఫ్ పేషెంట్స్ ఈ డిసీజ్తో మనం డయాగ్నోస్ చేస్తున్నాం. ప్లస్ ఇంకొక అడ్వాంటేజ్ ఏంటంటే మనం డయాగ్నోసిస్ అంటే ఎక్కువ శాతం మంది ఈ రొటీన్ హెల్త్ చెక్స్లోకి రావడం వల్ల మనం డయాగ్నోసిస్ చేయటం జరుగుతుంది. ఒక రకంగా దట్ ఈస్ ఎ గుడ్ థింగ్. అయితే ఎప్పుడైతే ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్, రాకుండా చూసుకుంటాం చాలా చాలా ఇంపార్టెంట్. రాకుండా ఉండాలి అంటే ప్రతి ఒక్కళ్ళు రెగ్యులర్గా 45 minutes to 1 hour బ్రిస్క్ వాకింగ్ కానీ, సైక్లింగ్ కానీ ఆర్ స్విమ్మింగ్, ఈ మూడిట్లో ఏదో ఒకటి ప్రతి ఒక్కళ్ళు చెయ్యాలి ప్రతిరోజు. డైట్లో ఎక్సెసివ్ స్వీట్స్, ఈ ప్రాసెస్డ్ ఫుడ్ ఏదైనా సరే, ప్రాసెస్డ్ మీట్, ప్యాకేజ్డ్ ఫుడ్ ఇవన్నీ అవాయిడ్ చేసి ఫ్రెష్గా వెజిటబుల్స్ ఎక్కువ, ఫ్రెష్ ఫ్రూట్స్ ఎక్కువ, ఫ్రెష్గా వండిన ఆహార పదార్థాలు ఎక్కువగా తీసుకుంటే ఈ ఫ్యాటీ లివర్ నుంచి దూరంగా ఉండే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది. మనకి రాకుండా ఉండే అవకాశం, కంప్లీట్ ప్రివెన్షన్. వచ్చిన వాళ్ళల్లో అర్లీ స్టేజ్ ఆఫ్ ఫ్యాటీ లివర్ డిసీజ్ ఎప్పుడైనా సరే అల్ట్రాసౌండ్ స్కాన్ వేరే కారణానికి చేసుకున్నా, రొటీన్ హెల్త్ చెక్లో చేసుకున్నా ఫ్యాటీ లివర్ అని కనిపిస్తుంది. ఫ్యాటీ లివర్ ఏ గ్రేడు అవన్నీ ఇంపార్టెంట్ కాదండి. బట్ ఫ్యాటీ లివర్ కనిపిస్తే
వీళ్ళు వెంటనే జాగ్రత్తలు తీసుకుని మళ్ళీ సేమ్ ప్రాసెస్ ఎక్సర్సైజు డైటరీ మాడిఫికేషన్ చేసుకుంటే రివర్స్ అయిపోయే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది. ఈ ఫ్యాటీ లివర్ అనేది మనం ఇగ్నోర్ చేస్తే ఆర్ తెలుసుకోలేకపోతే ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం ఈ ఫ్యాట్ క్వాంటిటీ ఎక్కువైపోయి లివర్ మీద ప్రెషర్ ఇచ్చి లివర్ స్టిఫ్గా అయ్యే అవకాశం, ఫైబ్రోసిస్ అంటారు. ఈ ఫైబ్రోసిస్ అయ్యే ముందు లివర్ ఫంక్షన్ టెస్ట్ మనం చేసుకుంటే ఎస్జిఓటి ఎస్జిపిటి అనే ఎంజైమ్స్ ఎలివేటెడ్గా ఉంటాయి, ఎక్కువ ఉంటాయి. వీళ్ళు ఇమీడియట్ యాక్షన్ తీసుకోవాల్సిన అవసరం ఉంది. నేను ఇప్పుడు దాకా మందుల గురించి మాట్లాడలేదండి, మీరు గమనిస్తే. ఈ ఫైబ్రోసిస్ వచ్చిన తర్వాత కూడా డైటరీ మాడిఫికేషన్ ఎక్సర్సైజ్తో స్టిల్ రివర్స్ చేసుకునే అవకాశం చాలా ఎక్కువగా ఉంది. ఫైబ్రోసిస్ ఈ స్టిఫ్నెస్ పెరిగిన తర్వాత లివర్ ఎంజైమ్స్ చాలా ఎక్కువగా ఉన్నప్పుడు మాత్రమే ఈ లైఫ్ స్టైల్ మాడిఫికేషన్తో పాటు కొన్ని రకాల మందులు మనం యాడ్ చేస్తాం జరుగుతుంది. బట్ ఫస్ట్ 3 స్టేజెస్లో కూడా లైఫ్ స్టైల్ మాడిఫికేషన్ అండ్ డైటరీ మాడిఫికేషన్తో ఈ ఫ్యాటీ లివర్ని, నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ని రివర్స్ చేసుకునే అవకాశం చాలా ఎక్కువగా ఉంది. ప్రతి ఒక్కళ్ళు ఇఫ్ వి అడ్హియర్ టు అవర్ లైఫ్ స్టైల్, అంటే ఎగ్జాక్ట్గా వాట్ ఈజ్ హెల్దీ లైఫ్ స్టైల్, హెల్దీ డైట్ గనక మనం అడ్హియర్ అయితే ఈ కోలాసు, స్వీట్స్, షుగరీ ఐటమ్స్ అన్నిటినీ అవాయిడ్ చేసి, ప్రాసెస్ ఫుడ్ని అవాయిడ్ చేసి రెగ్యులర్గా మినిమం ఎక్సర్సైజ్ 45 minutes ఈజ్ మినిమం ఎక్సర్సైజ్ ఇది చేసుకుంటే కనుక ఫ్యాటీ లివర్ రాకుండా జాగ్రత్తలు తీసుకోవచ్చు. అర్లీ స్టేజ్లో ఉన్న ఫ్యాటీ లివర్ని రివర్స్ చేసుకునే అవకాశం చాలా ఎక్కువ. సరే, ఫ్యాటీ లివర్ ఉన్నవారు అంటే నాన్ వెజ్ విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? బేసికలీ నాన్ వెజిటేరియన్కి రాంగ్గా ఆపాదించాం మనము. నాన్ వెజిటేరియన్లో మోస్ట్ ఆఫ్ ఇట్ ఫిష్ కానీ, ఎగ్ కానీ, చికెన్ కానీ ఇట్ ఈస్ గుడ్ ప్రోటీన్. దీనివల్ల ఫ్యాటీ లివర్ రాదు. రెడ్ మీట్ ఈజ్ వెరీ బ్యాడ్. రెడ్ మీట్ ఎక్సెసివ్గా తీసుకుంటే లివర్ మీద ఫ్రీ ఫ్యాటీ యాసిడ్స్ డిపాజిట్ అయ్యే అవకాశం ఉంది. సో రెడ్ మీట్ ఒకటి మాత్రం అవాయిడ్ చేయమని సజెస్ట్ చేస్తాము. ఫిష్, చికెన్ అండ్ ఎగ్స్ ఆర్ గుడ్ ప్రోటీన్, లివర్కి కూడా మంచిది, దీనివల్ల ఫ్యాట్ పెరగదు. బట్ దాంట్లో ఎక్స్ట్రా ఇంగ్రీడియంట్స్ ఏదైతే ఎక్సెసివ్గా ఆయిల్స్, డీప్ ఫ్రైడ్ చేస్తున్నామో అవి డెఫినెట్గా డేంజరస్. ఎనీథింగ్, ఈవెన్ ఇఫ్ ఇట్ ఈస్ ఎ వెజిటేరియన్, సమోసా నూనెలో వేయించింది ఏదైనా సరే దాని నుంచి రిలీజ్ అయ్యే ఫ్రీ ఫ్యాటీ యాసిడ్స్ లివర్ మీద డిపాజిట్ అవుతాయి, అది మనకి చెడు చేస్తుంది. సో డీప్ ఫ్రైడ్ ఆయిలీ ఫుడ్స్ని అవాయిడ్ చేస్తే మంచిది. మీరు తీసుకునే అదే మందులు, అదే నాణ్యమైన మందులు, కానీ సగం ధరకే. అవును, మెడ్ ప్లస్ బ్రాండ్స్ పై 50 to 80% తగ్గింపు.